ఒకసారి ఊహించండి, డాక్టర్లు ఎప్పుడూ తప్పులు చేయకుండా చికిత్స చేసే ప్రపంచాన్ని రోబోట్స్ శస్త్రచికిత్సలు చేయడం, నానోబోట్స్ మీ శరీరాన్ని లోపల నుంచే మరిచిపోకుండా బాగు చేయడం, మానవులు 150 ఏళ్లకు పైగా జీవించడం. ఇది సైన్స్ ఫిక్షన్ అనుకుంటున్నారా? కాదు, భవిష్యత్ వైద్యం ఇప్పటికే మన ముందే ఉంది. ఇది మీరు ఊహించినంతగా సాగిస్తుంది. మానవ డాక్టర్లను ఏఐ భర్తీ చేస్తుందా? మేము మా మెదడును కంప్యూటర్లో అప్లోడ్ చేయగలమా? వైరస్ ప్రూఫ్ హ్యూమన్లు సాధ్యమేనా? మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే అత్యంత విప్లవాత్మక వైద్య పరిశోధనలను కనుగొనడానికి సిద్ధమా? ఇదే భవిష్యత్ వైద్యం. ఆరంభిద్దాం. భవిష్యత్ వైద్య చరిత్ర మానవ ఆరోగ్య విప్లవంగా అభివర్ణించవచ్చు. అందులో మొదటిది వైద్య చరిత్రలో మలుపులు. వైద్యం అనేది మానవ జీవితాన్ని మార్చిన అత్యంత ప్రభావశీలమైన రంగాల్లో ఒకటి. ప్రాచీన కాలంలో మొక్కలతో, మంత్రాలతో, ఆధ్యాత్మిక ఉపచారాలతో వైద్యం చేసేవారు. అనంతరం శస్త్రచికిత్స, యాంటీబయాటిక్స్, వైద్య పరికరాలు వంటివి అభివృద్ధి చెందాయి. కానీ భవిష్యత్తులో వైద్య రంగం మరింత ఆశ్చర్యకరమైన మార్పులను చూడబోతోంది. 2. జన్యు ఇంజనీరింగ్ విప్లవం. క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా జన్యు మార్పిడులు ఇప్పుడు నిజమైన అద్భుతాలను సాధించగలుగుతున్నాయి. భవిష్యత్తులో జన్యు మార్పుల ద్వారా జన్మనెత్తే అనారోగ్యాలను పూర్తిగా తొలగించగలుగుతారు. కేన్సర్, అల్జీమర్స్ లాంటి వ్యాధుల్ని ఉత్పత్తి దశలోనే అడ్డుకునే టెక్నాలజీ సిద్ధమవుతోంది. అంతేకాదు, జన్యు ఎడిటింగ్ ద్వారా మానవ మేధస్సును పెంచడం, బలమైన శరీర నిర్మాణాన్ని అభివృద్ధి చేయడం వంటి అద్భుతాలు కూడా సాకారం కావచ్చు. 3. కృత్రిమ మేధస్సుతో వైద్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఏఐ ఆధారిత వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు, రోగ నిర్ధారణ అత్యంత సమర్థవంతంగా మారాయి. భవిష్యత్తులో ఏఐ ఆధారిత డాక్టర్ల కంటే మెరుగైన చికిత్స అందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 4. నానో టెక్నాలజీ మానవ శరీరాన్ని లోపల నుండి కాపాడే విప్లవం. నానోబోట్స్ ఇవి రక్త ప్రవాహంలోకి వెళ్లి వ్యాధులను గుర్తించి నయం చేయగల చిన్న తరహా యాంత్రిక కణాలు. రోగ నిర్ధారణ, కేన్సర్ కణాలను నాశనం చేయడం, ఇన్ఫెక్షన్లను అరికట్టడం వంటి అనేక ఉపయోగాలు భవిష్యత్తులో సాధ్యమవుతాయి. 5. అవయవాలను అద్భుతంగా మార్చే 3D ప్రింటింగ్. 3D బయో ప్రింటింగ్ ద్వారా హృదయం, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలను తయారు చేసే టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో అవయవదానం అవసరం లేకుండా పోయే అవకాశం ఉంది. ఇవి కేవలం వైద్య రంగంలో రాబోయే మార్పులకు ఒక పరిచయం మాత్రమే. ఇంకా ఎంతో ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో కొనసాగిద్దాం. మీరు మరిన్ని అంశాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. 11. మానవ జీనోమ్ను తిరిగి రాయడం అంటే మనుషుల స్వభావాన్ని మార్చగలమా? మన శరీర ఆకృతి, మానసిక ధోరణి, బలహీనతలు, బలాలు అన్నీ మన DNA ద్వారా నిర్ణయించబడతాయి. కానీ భవిష్యత్తులో మనం వాటిని మారుస్తామా? క్రమంగా అభివృద్ధి చెందే మానవ జాతి మన శరీర నిర్మాణాన్ని, మేధస్సును మనం కావలసిన విధంగా మార్చుకోగలమా? మెరుగైన జీన్స్తో సూపర్ హ్యూమన్లు, శక్తివంతమైన కండరాలు, మెరుగైన మెదడు శక్తి, వ్యాధుల రహిత జీవితం సాధ్యమా? నైతిక సమస్యలు. జన్యు మార్పులు అనైతికమా? అన్ని రకాల వ్యక్తులకు ఈ సాంకేతికత సమానంగా లభించదా? 12. వ్యాధులను పూర్తిగా నిర్మూలించడం వైద్య రంగం చివరి లక్ష్యం. మనుషుల చరిత్రలో ఎన్నో ప్రమాదకర వ్యాధులు వచ్చాయి. కానీ భవిష్యత్తులో కేన్సర్, డయాబెటిస్, హార్ట్ డిసీజ్లకు శాశ్వత పరిష్కారం. వైరల్ వ్యాధులను పూర్తిగా అంతమొందించగలమా? మలేరియా, ట్యూబర్క్యులోసిస్ లాంటి వ్యాధులు భూమి మీద ఇక ఉండవా? వ్యాధులను అంచనా వేసే వైద్య సాంకేతికత రోగ లక్షణాలు రాకముందే శరీరం భవిష్యత్తులో వచ్చే వ్యాధులను ముందుగానే అంచనా వేసి నివారించగలదా? 13. భవిష్యత్తులో వైద్య సేవల ఖర్చు అందరికీ అందుబాటులోనా? అన్ని ఆవిష్కరణలు ఉన్నప్పటికీ వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలంటే ఉచిత వైద్య సేవలు. భవిష్యత్తులో వైద్యం సంపన్న, పేద అనే తేడా లేకుండా అందించగలమా? కృత్రిమ మేధస్సు డాక్టర్లు అందరికీ ప్రాథమిక వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందా? వైద్యం బిజినెస్ గా మారడం, ఔషధ కంపెనీల ప్రభావం తగ్గుతుందా? 14. అంతరిక్ష వైద్యం. మార్స్ లేదా స్పేస్ లో మనిషి ఆరోగ్యం ఎలా? మనిషి భూమిని వదిలి అంతరిక్షం, మార్స్, ఇతర గ్రహాలపై స్థిరపడాలని చూస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఎలా పరిష్కరించాలి? శూన్యాకాశంలో మానవ శరీరంపై ప్రభావం. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఎముకలు, కండరాలు బలహీనపడే సమస్యను ఎలా ఎదుర్కోవాలి? స్పేస్ హాస్పిటల్స్. భవిష్యత్తులో అంతరిక్షంలో చికిత్సలు ఎలా అందించగలం? గురుత్వాకర్షణ లేని శస్త్రచికిత్సలు. భవిష్యత్తులో స్పేస్ ఆపరేషన్లు ఎలా ఉంటాయి? 15. మానవ మెదడును అప్లోడ్ చేయడం మరణం మించిన జీవితం. ఇది భవిష్యత్తులో అత్యంత కీలకమైన మరియు నైతిక చర్చలకు కేంద్ర బిందువుగా మారే అంశం. మెదడును డిజిటల్ ఫార్మాట్లో భద్రపరచగలమా? మన జ్ఞాపకాలను, వ్యక్తిత్వాన్ని డిజిటల్గా సేవ్ చేసి శరీరం లేకుండానే మస్తిష్కం పనిచేయగలదా? కృత్రిమ మేధస్సుగా మారిన మనిషి. ఒక మనిషి మెదడును కంప్యూటర్లోకి అప్లోడ్ చేస్తే అతను మరణించాడా లేక సజీవంగానే ఉన్నాడా? అంతర్జీవితమైన మానవుని భవిష్యత్తు, ఆత్మ, మనస్సు, మెదడు మనిషి మరణానికి స్వస్తి చెప్పగలడా లేక అది ప్రకృతి చక్రంలో తప్పనిసరి మార్గమా? 16. మానవ శరీరాన్ని సరికొత్తగా రూపొందించగలమా? మన శరీరం ప్రకృతి సిద్ధంగా రూపొందినది. కానీ భవిష్యత్తులో మనం కావలసిన విధంగా మార్చుకోవచ్చా? అంతులేని శక్తి, ఉత్కృష్టమైన శరీర నిర్మాణం, కృత్రిమంగా మెరుగైన కండరాలు, వేగంగా నడిచే కాళ్లు, ఎప్పటికీ అలసిపోని శరీరం సాధ్యమా? సంకేతాల ద్వారా శరీరాన్ని నియంత్రించడం, మెదడులో న్యూరల్ లింక్ల ద్వారా, ఆలోచన ద్వారా శరీరాన్ని కదిలించగలమా?
రోగనిరోధక శరీరం, వైరస్లు, బ్యాక్టీరియా ప్రభావం పడకుండా మన జీన్స్ను అప్గ్రేడ్ చేసుకోవచ్చా? 17. ఔషధ పరిశ్రమ భవిష్యత్తులో ఎలా మారబోతోంది? ప్రస్తుతం మందులు ప్రధానంగా రసాయనాలు, కానీ భవిష్యత్తులో ఔషధ రంగం విప్లవాత్మక మార్పులను చూడబోతోంది. వ్యక్తిగతీకృత ఔషధాలు, ప్రతి వ్యక్తికి వారి DNA ప్రకారం ప్రత్యేక మందులు రూపొందించే యుగం వస్తుందా? వైద్య డెలివరీ డ్రోన్లు, అత్యవసర ఔషధాలను డ్రోన్లు 10 నిమిషాల్లో మీ ఇంటికి తెచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నానో మెడిసిన్, టాబ్లెట్ మాదిరి కాకుండా నానోబోట్స్ మన శరీరంలోకి వెళ్లి అక్రమైన చోట మందును నేరుగా చేర్చగలవా? 18. భవిష్యత్తులో ప్రసూతి వైద్యం, పిల్లలను ఆర్డర్ చేయగలమా? గర్భధారణ ప్రక్రియ పూర్తిగా మారిపోవచ్చా? కృత్రిమ గర్భాలు, ఆర్టిఫిషియల్ వోమ్స్, గర్భిణీ అవ్వాల్సిన అవసరం లేకుండా ప్రయోగశాలలోనే పిల్లలను పెంచే సాంకేతికత వస్తుందా? డిజైనర్ బేబీలు, పిల్లల జీన్స్ ఎడిట్ చేసి తెలివైన, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉండేలా ముందుగా ప్లాన్ చేయడం సాధ్యమా? సమానత్వానికి ముప్ప, ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంటుందా, లేక కేవలం ధనికులకే పరిమితమైపోతుందా? 19. మానవత్వం మారిపోతుందా? వైద్య పరివర్తనలతో మానవ నైతికతపై ప్రభావం. ఈ మార్పుల వల్ల మానవ సమాజం కొత్త మలుపు తీసుకుంటుందా? నిజమైన మానవత్వం ఏమిటి? జన్యు మార్పులు, సైబోర్గ్ శరీరాలు, మెదడు అప్లోడింగ్. మనం ఇంకా మనిషిగానే ఉన్నామా? సమానత్వం లేదా అసమానత, డిజైనర్ బేబీలు, అధునాతన వైద్యం కొంతమందికే పరిమితమైతే సామాజిక అసమానతలు పెరుగుతాయా? మానవుడు, ప్రకృతి మధ్య పోరాటం, ప్రకృతిని మార్చే స్థాయికి మేము చేరుకుంటే ప్రకృతి మనపై తిరిగి ప్రభావం చూపుతుందా? 20. భవిష్యత్తులో వైద్య రంగానికి మానవుని మౌలిక ప్రశ్నలు. ఈ అన్ని విషయాల తర్వాత మనం ఎదుర్కొనే కొన్ని ప్రశ్నలు. చికిత్సల ఖర్చు, ఉచిత వైద్యం అందరికీ అందుబాటులో ఉందా? జీవితం సుదీర్ఘమైనప్పుడు నూతన సమస్యలు ఏవైనా వస్తాయా? మనిషి శరీరానికి అతి ఎక్కువ మార్పులు మంచివా, చెడ్డవా? మానవ విలువలు మారిపోతాయా? మరణం అనే భావన ఇక ఉండదా? ఇది ముగింపు కాదు, నూతన ఆరంభం. వైద్యం భవిష్యత్తులో ఎలా మారుతుందో ఊహించడం కష్టమే, కానీ ఒక విషయానికి మాత్రం ఖాయం, మనం ఒక వైద్య విప్లవం అంచున నిలిచి ఉన్నాం.